శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం గ్రహణములు ఎలా ఏర్పడతాయనే విషయం గురించి చెప్పుకుందాం. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ రెండు కూడా భూమి, సూర్యుడు, చంద్రగ్రహముడు ఈ మూడు ఒకే లైన్లో ఉన్నప్పుడు ఏర్పడతాయి. వాటి యొక్క గతులను బట్టి సూర్య చంద్రగ్రహణములు ఏర్పడతాయి. మీరు ఇప్పుడు డిస్ప్లే అవుతున్నటువంటి ఇమేజ్ను చూస్తే సూర్యుడు, చంద్రగ్రహణములు ఈ రెండింటికి మధ్యలో భూమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది ఈ సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణంగా ఏర్పడుతుంది. జాతక విభాగంగా చెప్పాలి అంటే సూర్యచంద్రులు సప్తమ దృష్టిలో ఉండి చంద్రునితో రాహు కలిసి ఉంటే ఇది చంద్రగ్రహణంగా చెప్పాలి. అంటే సూర్యచంద్రగ్రహాలకు ఇరువురికి 180 డిగ్రీల యొక్క వ్యవధి ఉంటుంది. ఇలా ఉంటే పౌర్ణమి ఏర్పడుతుంది. అదే సమయమున రాహువు చంద్రునితో కలిసి ఉంటే ఆ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇప్పుడు డిస్ప్లే అవుతున్నటువంటి ఇమేజ్ ప్రకారంగా సూర్యగ్రహం యొక్క కిరణాలు భూగ్రహంపై పడి భూగ్రహం యొక్క ఛాయలు చంద్రగ్రహం మీద పడతాయి. ఇదే చంద్రగ్రహణము. ఈ యొక్క ఛాయనే మనం రాహుగ్రహంగా భావిస్తాము. అదే చంద్రగ్రహము సూర్యగ్రహముకి మరియు భూమికి మధ్యలో వస్తే అప్పుడు సూర్యుని కిరణాలు చంద్రగ్రహముపై పడి చంద్రుని యొక్క ఛాయలు భూమిపై పడతాయి. అది సూర్యగ్రహణము. దీని ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సూర్యకాంతి లేకపోతే చంద్రగ్రహాన్ని చూడడం కష్టము. ఎందుకంటే స్వతహాగా చంద్రగ్రహం తెలుపు కాదు, బూడిద రంగు కలిగినటువంటిది. ఆ యొక్క బూడిద రంగు ఉన్నటువంటి గ్రహం పైన సూర్యకాంతి వలన భూగ్రహంలో ఉన్నవారు చంద్రుణ్ణి తెల్లగా చూడగలుగుతున్నారు. ఈ గ్రహణం ఏర్పడేటటువంటి విషయము. అయితే ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఆచరించాల్సినటువంటి విధులు ఏంటి అనేటటువంటి విషయాలు చెప్పుకుందాం. సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహుదర్శనే స్నాత్వా కర్మాణి కుర్వీత శృతమన్నం వివర్జయేత్. భూమండలంలో ఉన్న ప్రజలు ఎవరైనా గ్రహణ సమయంలో రాహు దర్శనం చేసుకుంటే అంటే చంద్రుడిపై పడినటువంటి ఛాయను దర్శిస్తే వారికి సూతకం ఏర్పడుతుంది. వారు తర్వాత ఏ కార్యములు చేయాలి అనుకున్నా స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే చేయాలి. గ్రహణమునకు ముందు వండినటువంటి ఆహారం కూడా గ్రహణంతో దోషం చెందుతుంది కనుక ఆ ఆహారమును వదిలివేయాలి. అయితే గ్రహణముకి ముందు ఉన్న కొన్ని ఆహార పదార్థములు తర్వాత కూడా తినవచ్చు. అవి ఏంటి అంటే అరణాలం పయస్తక్రం దధిస్నేహాజ్యపాచితం మణికస్థోదకం చైవ నదుష్యేత్ రాహుసూతకే. పాలు, పెరుగు, నెయ్యి, నూనె, కుండలో ఉన్నటువంటి నీరు మరియు వీటితో ఉండినటువంటి పదార్థములు వీటికి ఎటువంటి దోషములు తగలవని సూత్రానికి అర్థము. ఈ గ్రహణ విషయమున స్నానముకు ఒక నియమం ఉన్నది. అందరూ కూడా గ్రహణము ప్రారంభమైన తర్వాత గ్రహణ సమయములో మోక్షకాలమందు ఇలా 3 సార్లుగా స్నానాలు ఆచరించాలి. ముక్తౌ యస్తు న కుర్వీత స్నానం గ్రహణ సూతకే నసూతకీ భవేత్ తావత్ యావత్ స్యాద పరోగ్రహ. అంటే గ్రహణ మోక్షకాలము యందు స్నానము చేయనుచో మరొక గ్రహణము వచ్చే వరకు ఆ యొక్క వ్యక్తులకు సూతకము ఉంటుంది. అప్పటిదాకా ఎటువంటి కార్యములు చేయరాదు. అయితే ఈ స్నానములు సముద్రము, ప్రవహించే నదులు, బావులు, సరస్సుల వద్ద ఆచరిస్తే ఎంతో పుణ్యము. వాటి వద్ద చేయలేని పక్షంలో ఇంటి వద్దనే పుణ్య నదుల యొక్క పేర్లను స్మరించుకుంటూ స్నానం ఆచరిస్తే అదే ఫలితం వస్తుందని చెప్పి వచనము. ప్రవైః పటస్థితం వీక్ష్యం ఖస్తం తైలాంబుదర్పణై గ్రహణం గుర్విణీ జాతు నపశ్యేత పటం వినా. ఒకవేళ ఈ గ్రహణమును చూడాలని ఆసక్తి ఉన్నవారు ఒక పల్చటి గుడ్డను అడ్డం పెట్టుకొని కానీ నీళ్ళల్లో కానీ లేకపోతే నూనెలో కానీ లేకపోతే ఒక అద్దాన్ని అడ్డం పెట్టుకొని కానీ ఈ యొక్క గ్రహణమును చూడవచ్చు. ఇది శాస్త్ర ప్రకారమే కాదు, సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయినది. మొత్తానికి ఆదివారం రోజున రాత్రి గ్రహణం వస్తుంది కనుక సాయంత్రంలోగా భోజనము పూర్తి చేసుకొని గ్రహణ సమయాలలో స్నానం ఆచరించి అదే సమయంలో భగవన్నామస్మరణ చేస్తే 1,000,000 రెట్ల పుణ్యం వస్తుందని చెప్పి పురాణ వచనములు. స్వస్తి.